సుమలత అంబరీష్, జననం ఆగస్టు 27, 1963, తెలుగు సినిమా నటి. ఈమె 200కు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించింది. 1963 ఆగస్టు 27న మద్రాసులో పుట్టి, బొంబాయి, ఆంధ్రప్రదేశ్లలో పెరిగిన సుమలత గుంటూరులో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15 ఏట సినీ రంగములో ప్రవేశించింది. ఈమె తండ్రివి మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె 6 భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో కూడా నటించింది. తెలుగులో తొలి చిత్రం విజయచందర్ హీరోగా నటించి, బాపు దర్శకత్వం వహించిన రాజాధిరాజు, తర్వాత కృష్ణతో సమాజానికి సవాల్లో నటించింది. సినీ రంగములో 11 ఏళ్లపాటు పనిచేసి డిసెంబర్ 8, 1992న సహకన్నడ నటుడు అంబరీష్ను ప్రేమించి పెళ్లి చేసుకుని బెంగుళూరులో స్థిరపడింది. ఈమె అంబరీష్తో కలిసి ఆహుతి, అవతార పురుష, శ్రీ మంజునాథ, కల్లరళి హూగవి మొదలైన కన్నడ సినిమాలలో నటించింది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు. చాలా వ్యవధి తరువాత తెలుగు సినిమాలలో 2006లో వచ్చిన నాగార్జున చిత్రము బాస్లో ఈమె ఒక పాత్ర పోషించింది. గేమ్ సినిమాలో మోహన్ బాబు జడ్జి పాత్రలో కనిపించింది. సుమలత 2024 జనవరి 20న హైదరాబాద్లో యునైటెడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకుంది. యునైటెడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకుంటూ సుమలత నటించిన తెలుగు చిత్రాలు: ఉద్దండుడు, ముద్దుబిడ్డ, పెళ్ళీడు పిల్లలు 1982, పూర్ణ, శుభలేఖ, ఆలయశిఖరం 1983, మెరుపు దాడి 1984, జస్టిస్ చక్రవర్తి, జనని జన్మభూమి, ఖైదీ, అగ్నిగుండం, జాకీ, చట్టంతో పోరాటం, తాండ్ర పాపారాయుడు, వేట, పసివాడి ప్రాణం, అంతిమ తీర్పు, దొంగకోళ్లు, జయమ్ము నిశ్చయమ్మురా, శృతిలయలు, గ్యాంగ్ లీడర్, రాజకుమారుడు, శ్రీ మంజునాథ, బాస్, అస్త్రం 2006, శ్రీరస్తు శుభమస్తు 2016, రాజకీయ జీవితం 2019 ఎన్నికలలో సుమలత పార్లమెంటుకు స్వతంత్ర అభ్యర్థిగా కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందినది.